ఓయో రూమ్స్ 2 రోజుల నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఓయో రూమ్స్లో ఇక నుంచి లవర్స్ ఎంట్రీ లేదని. ఓయో రూమ్స్ అనగానే గుర్తొచ్చేది ఇద్దరు ప్రేమికులు ప్రైవేట్గా కలిసి కాసేపు స్పెండ్ చేసే ప్లేస్ అని అందరికీ తెలిసిందే. కానీ ఇక నుండి అదంతా కుదరదు అని ఓయో మేనేజ్మెంట్ తేల్చి చెప్పేసింది. ఇక నుండి మ్యారేజ్ అయిన కపుల్స్ని, ఫ్యామిలీస్ని మాత్రమే అలో చేయాలని ఓయో చూస్తుంది. కపుల్స్ వచ్చినప్పుడు వీళ్ళ ప్రూఫ్స్ పక్కాగా చూపించాలని కూడా నిర్ధారించింది ఓయో. ఇక నుండి పెళ్లి కాని యువత, లవర్స్ వీళ్ళందరికీ అనుమతులు లేకుండా చేస్తుంది ఓయో. ఇక అందరూ లబోదిబో అని తలలు పట్టుకుంటున్నారు భగ్న ప్రేమికులు. ఇక మాకు ఇంకెక్కడిరా దారి అని తలలు కొట్టుకుంటున్నారు. ఇది చూసిన సింగిల్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. న్యూ ఇయర్ వచ్చినా, వీకెండ్ వచ్చినా, పండగలు వచ్చినా, హాలిడేస్ వచ్చినా పక్కన ఫ్రెండ్స్ గాళ్ళను వదిలేసి అంటే ఓయోకే వెళ్ళేవారు. మమ్మల్ని వదిలేసి అన్ని సంబరాలు అక్కడే చేసుకునేవారని సింగిల్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ లవర్స్ మాత్రం ట్విట్టర్లో బాయ్కాట్ ఓయో అని ట్రెండ్ చేస్తున్నారు. ఇక నుండి ఓన్లీ కపుల్స్, ఫ్యామిలీస్ మాత్రమే అలో చేస్తున్నట్టు ప్రకటన కూడా ఇచ్చేసింది ఓయో. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మంచి నిర్ణయం అంటున్నారు విమర్శకులు సైతం, విశ్లేషకులు. యువత చెడు దారి నుండి మంచి దారికి రావాలని, అలాగే దేశంలో ఓయో అంటే చాలా బ్రాండ్ కలిగిన పేరు అని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని, ఆ మధ్య కాలంలో ఓయోల పైన చాలా విమర్శలు వచ్చినా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం, ఇప్పుడు సమాజాన్ని, యువతని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారు విమర్శకులు, విశ్లేషకులు. సో లవర్స్, దీనిపైన మీ అభిప్రాయాల్ని కన్నీటితో తెలియజేయండి. సింగిల్స్, దీనిపైన మీ అభిప్రాయాల్ని ఫన్నీగా తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియాలంటే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.